సాక్ష్యం చెప్పాలని ఆశపడి ఉంటే మరి మీ సాక్ష్యాన్ని పంచుకోవాల్సిందిగా కోరుకుంటా ఉంటున్నాను. మరి సంఘంలో ఉన్న వారైనా సరే ఇప్పుడు మీ సాక్ష్యము తెలిసిన వారే ఉన్నారు, తెలియని వారు కూడా ఎక్కువగా ఉన్నారు. కాబట్టి ఎవరైనా దేవుని చేత ప్రేరేపించబడి ఉంటే ఎవరైనా మీ సాక్ష్యాన్ని పంచుకోవాల్సిందిగా కోరుకుంటా ఉంటున్నాను. ఉన్నారు ఎవరైనా? ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని వాక్య భాగం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు పునరుద్ధానము అని మనం పిలుస్తూ ఉంటున్నాము? పునరుద్ధానం యొక్క విలువ ఏంటి, పునరుద్ధానం యొక్క శక్తి ఏంటి, బలం ఏంటి అనేది ఈ దినమున మనం తెలుసుకుందామండి. ఈస్టర్ అని అంటే అది యేసుక్రీస్తు వారు ఎక్కడ ఈస్టర్ అనే పండుగ జరుపుకున్నట్టు కానీ జరుపమన్నట్టు కానీ చెప్పలేదు. ఆయన మరణించి తిరిగి లేస్తాను 3వ దినమున అని చాలా లేఖనాలు ఆయన నోటి ద్వారానే, ఆయన ద్వారానే మరి ప్రకటించబడి ఉన్నాయి. మరి ప్రవక్తుల ద్వారా ముందుగానే ఆయన బలియాగమన కోసము మరి ప్రవచనాలు ప్రవచించడము దేవుని యొక్క వాక్కు ద్వారా వారు ప్రకటించి ఉన్నారు. ఇది ఎలాగున జరుపుకోవాలి, ఇది ఎందుకు జరుపుకోవాలి అనేది ఆలోచన చేస్తూ ఉంటే మొదటిగా ఇది ఎక్కడి నుంచి వచ్చింది అనేది తెలుసుకోవాలండి. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఈ యొక్క ఆదివారమును, మనం ఈ పునరుద్ధాన పండుగను జరుపుకోవాలి అని అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది చెప్పమంటారా? ఆది కాండములో మరి వాళ్ళందరూ తెలుసు, బైబిల్ తీయవద్దు కానీ వాళ్ళందరూ తెలుసు. ఎవరు? 5 ఆదాము, అవ్వ. వారిని దేవుడు ఆశీర్వదించి దీవించి ఏదోయని తోటలో ఉంచిన తర్వాత దేవుడు ఆజ్ఞను వారు మీరారు. అక్కడ తినకూడదు అన్న పండును వారు తినడం మూలాన దేవునితో ఉన్నటువంటి ఈ ఆత్మీయ బంధము తెగిపోయిందండి. తెగిపోయిన తర్వాత ఆ తర్వాత ఆదాము తర్వాత వచ్చిన సంతతి అంతా ఇంకా అలాగనే ఉన్నారు. దేవుడిని తెలుసుకోకుండా నిజదేవుడు ఎవరు, సృష్టికర్త ఎవరు అని తెలుసుకోకుండా ఇష్టానుసారముగా ఈ లోకంలో జీవిస్తూ అప్పుడు ఆదాము అవ్వ ఇద్దరే ఉన్నారు. వారి తర్వాత వచ్చిన సంతానమే ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరం. ఈ ప్రతి ఒక్కరూ నిజదేవుడైనటువంటి మన దేవుణ్ణి ఎవరు సృష్టికర్తను తెలుసుకోలేకపోయారు. తెలుసుకోకుండా ఈ లోకంలో వారికి నచ్చినట్టు జీవిస్తూ ఏమి కొని తెచ్చుకుంటున్నారు? జీతమును కొని తెచ్చుకుంటున్నారు. పాపము జీవితములో, పాపిష్టి జీవితములో, లోకములో జీవిస్తూ జీతాన్ని పెంచుకుంటున్నారు. ఆ జీతం ఏంటి? మరణము. ఆ మరణముకి ఇంకొక పేరు నరకము. నరకానికి పాత్రులు అవుతున్నారు అందరూ ఆ నరకానికి పాత్రులు అవుతున్నారు. నరకంలోనే పడవలసిన వారు అవుతూ ఉంటున్నారు. కాబట్టి మనం ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంటుంది, మన్నైనది వెనకటి వలె మట్టికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు చేరును అంటున్నారు. అయితే మన్నైనది అని అంటే మనమందరము దేని చేత తయారు చేయబడ్డాము? మట్టి చేత తయారు చేయబడ్డాము. దేవుని స్వహస్తాలతో మనందరినీ నిర్మించాడు, తయారు చేశాడు. అలా మట్టి చేత తయారు చేసిన తర్వాత మరి నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా వాడు జీవాత్మ ఆయను. మట్టితో తయారు చేసిన శరీరము మట్టికి చేరుతుంది. జీవాత్మ అయినటువంటి దేవుడు మన లోపల పెట్టిన ఆ ఆత్మ ఎక్కడికి చేరుతుంది? దేవుని యొద్దకు చేరవలసి ఉంది. అయితే దేవుని యొద్దకు చేరవలసినటువంటి ఆత్మ దేవుని యొద్దకు చేరకుండా ఇంకొక స్థలం ఉందండి, నరకం. ఆ నరకమునకు చేరుతూ ఉంది. అర్థమవుతుందా మీకు? మనము చనిపోయిన తర్వాత ఈ భౌతిక కాయం ఏదైతే ఉందో, ఈ శరీరం ఏదైతే ఉందో అది ఎక్కడికి వెళ్తుంది? మట్టిలోనికి వెళ్తుంది. దీని లోపల ఒక జీవం ఉంటుంది.
దీని లోపల ఒక జీవం ఉంటుంది. బైబిల్ గ్రంథమును బేస్ చేసుకొని కాకుండా లోకానుసారముగా మనం మాట్లాడుకుంటే లోకంలో చాలామంది ఆయన చనిపోయినప్పటికీ నా పక్కనే ఉన్నట్టుంది, నాతో మాట్లాడుతున్నట్టుంది, నాతో ఎప్పటికీ ఉంటాడు. చాలా ప్రేమ ఉన్నవారు ఏమంటారు, లేదు మా నాన్న చనిపోలేదు, మా అమ్మ చనిపోలేదు, మా అన్న చనిపోలేదు, నాతో పాటు ఉన్నాడు. ఎలా ఉన్నాడు? అక్కడ పండబెట్టినారు కదా, లేడు కదా. ఆయన యొక్క ఆత్మ మీ వెంట ఉంది. దాన్ని మనము నిశ్చయముగా నమ్ముచున్నాం. ఒక మనిషి అలాగున ఉండగలుగుతున్నాడంటే దేవాది దేవుడు నిన్ను నన్ను ప్రేమించి నిన్ను నన్ను తన రూపములో నిర్మించి తన ఆత్మను నీ లోపల నా లోపల పెట్టినప్పుడు మరి ఆ ఆత్మ మరలా ఆయన యుద్ధకు చేరవలసి ఉన్నదా లేదా అండి? చాలామంది అప్పు తీసుకున్న తర్వాత అప్పును తిరిగి ఇచ్చేటప్పుడు ఏమంటారు, పువ్వుల్లో పెట్టి ఇస్తాము, తిరిగి ఇస్తాము అని మాట్లాడుతూ ఉంటాము. మరి దేవుడు ఇచ్చిన ఈ ఆత్మను మరలా దేవునికి ఇవ్వవలసిన బాధ్యత ఉందా లేదా? ఎవరికి? మనకే. నీ లోపల నా లోపల జీవాత్మను దేవుడు ఊదినప్పుడు ఆ ఆత్మను రక్షించుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? ఎవరి మీద ఉందండి? మన మీదనే ఉంది. కాబట్టి మనము రక్షించబడవలసిన వారమై ఉంటున్నాం. అయినా రక్షకుడు ఎవరు, విమోచకుడు ఎవరు అనేది తెలుసుకోలేకపోతున్నాం. ఎలా రక్షించబడాలి? మనం ఎందుకు రక్షించబడాలి? మనం రక్షించబడాలంటే, మన పాపములన్నీ పోవాలంటే, మన పాప జీవితమును మనం కడుక్కోవాలంటే ఏదో ఒక బలియాగము జరగాల, ఏదో ఒక బలి అర్పణ జరగాల, ఎవరో ఒకరు బలి ఇవ్వాలి. అలాగున బలి ఇవ్వాలనంటే ఇంతకుముందు ధర్మశాస్త్రానుసారముగా బైబిల్ గ్రంథంలో చెప్పినట్టుగా ఒక కోడెనో, ఒక దూడనో, ఒక క్రొవ్వునటువంటి ఎద్దునో లేకపోతే ఒక గువ్వనో బలి ఇచ్చి నీ కొరకు లేదా మన కొరకు కావచ్చు, మన పిల్లల కొరకు కావచ్చు, బలి ఇవ్వడం ద్వారా వారి పాపమును కడుక్కున్న వారు అవుతారు. అలాగున నువ్వు ఎన్ని పాపాలు చేస్తే ఎన్ని గోవులను బలివ్వాలి, ఎన్ని పక్షులను బలివ్వాలి, ఎన్ని గువ్వలను బలివ్వాలి, ఎన్ని దూడలను బలివ్వాలి? ఇప్పటికీ కూడా మనందరిలో నీతిమంతుడు ఒక్కడును లేడు. మనమందరము పాపం చేసిన వారమే. మన నీతి దేవుని ఎదుట ఎటువంటిది అని అంటే మురికి గుడ్డ వంటిది. మనమందరం అనుకుంటాము నీతిమంతులమని, దేవుని రక్తంలో కడగబడిన వారమని అనుకుంటాము, కానీ ఇంకను మురికి గుడ్డ వంటిదే. అయినప్పటికీ దేవుడు మనల్ని పాపంలో ఉండగానే ఆయన చూసి దేవునికి ఇష్టం లేక నిన్ను నన్ను రక్షించాలని తన అద్వితీయ కుమారుని ఈ లోకములోనికి పంపించాడండి. హల్లెలూయా. మన అందరినీ ఆ పాపము నుంచి విడిపించాలని, మనలందరినీ రక్షించాలని, ఆ నరకము నుంచి తప్పించాలని ఈ లోకములోనికి ఆయనను పంపించాడు. ఆయన వచ్చి తన యొక్క తండ్రి చిత్తమును నెరవేర్చుటకు 33.5 సంవత్సరములు ఈ లోకములో జీవించాడండి. 33.5 సంవత్సరములు ఈ లోకములో జీవించి తండ్రి రాజ్యమును గురించి, నిత్య జీవమును గురించి, పరలోకమును గురించి ఆయన ప్రకటిస్తూ ఉంటున్నాడు. ఆయన ప్రకటిస్తూ ఉంటున్నాడు. అలాగున ప్రకటిస్తున్నప్పుడు ఆయన నుంచి వచ్చిన వారే, ఆయన పుట్టించిన వారే యూదులు కొందరు దాన్ని తట్టుకోలేకపోయారు. ఆయన చేసే అద్భుత కార్యాలను బట్టి, ఆశ్చర్య కార్యాలను బట్టి, పాపులను రక్షించడం కావచ్చు, అనారోగ్యంలో ఉన్న వారిని స్వస్థపరచడం కావచ్చు, దయ్యాలు పట్టిన వారిని వెళ్ళగొట్టడం కావచ్చు, ఈ దేవాలయమును బట్టి ఆయన ఒక వాక్యమును ప్రకటింపజేశాడు. ఈ దేవాలయమును పడగొట్టుడి, దీనిని నేను మరలా 3 దినములో లేపుతున్నాను. దాన్ని బట్టి ఈయనను అందరూ అనుసరించడం మొదలు పెడతా ఉన్నారు. ఈయన అద్భుత క్రియలను బట్టి, ఆశ్చర్య కార్యములను బట్టి, స్వస్థత కార్యములను బట్టి పరిసయ్యుల్ని కానీ వారిని ఎవ్వరూ
అనుసరించకుండా అందరూ ఈయనను అనుసరించడం మొదలుపెట్టినప్పుడు ఆ మనుషులకు అందరికీ ఈర్ష్య పుట్టిందండి. అందరికీ ఈర్ష్య పుట్టి ఏం చేస్తారండి? ఒక మనిషి నచ్చకపోతే, దేవుని కుమారుడు ఈ లోకంలోకి వచ్చాడు, మెస్సయ్యగా రానై ఉన్నాడు, మనందరి కొరకు ఆయన రానై ఉన్నాడు, ఆయనే మనందరి పాపములను మోసుకొని పోబోతా ఉన్నాడు అని తెలిసిన మనుషులు కూడా ఒప్పుకోలేకపోయారు, జీర్ణించుకోలేకపోయారు. ఎలాగైనా ఈయనను చంపాలి అని నిర్ణయం చేశారండి. ఒక సమయం కొరకు ఎదురు చూశారు. మొదటి నుంచి ఆయన దేవుని రాజ్యము గురించి ప్రకటించడం మొదలుపెట్టినప్పటి నుంచి ఒక సమయం కొరకు ఎదురు చూస్తూ ఉంటున్నారు. ఈయనను ఖచ్చితంగా అడ్డుకోవాలి, శిక్షించాలి, మరణదండన వేయాలి అని. కాకపోతే వారికి తెలీదు, వచ్చినటువంటి ఈ అద్వితీయ కుమారునిగా పుట్టినటువంటి యేసుక్రీస్తు ఆయన ఈ లోకములోనికి వచ్చిన పర్పస్. ఆయన వచ్చింది ఎందుకంట? ప్రాణం పెట్టుట కొరకే వచ్చాడు. కానీ అక్కడ ఉన్న వారికి అది తెలియలేకపోయింది. వారేమనుకుంటున్నారు, మేమే ప్రాణమును తీయజూస్తున్నాము అని అంటున్నారు. కానీ ఆ సమయం వచ్చేంత వరకు యేసు ప్రభు వారికి కనబడకుండా ఉన్నాడండి. ఆ సమయము ఎవరి దగ్గర ఉంది? అది కూడా యేసు ప్రభు దగ్గరే ఉంది. ఆ సమయం వచ్చేంత వరకు తన యొక్క తండ్రి చిత్తమును, తన తండ్రి పనిలో ఆయన నిమగ్నమై చేస్తూ ముందుకు కొనసాగాడు యేసు ప్రభు వారు. ఆ సమయం వచ్చినప్పుడు గెత్సెమనే తోటలో బహు దుఃఖాక్రాంతుడై ఏడుస్తూ తండ్రికి మొరపెడతా ఉంటున్నాడు. తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించుము అని. అనంటే ఆయన ఎంతగా రేపు పొద్దున శుక్రవారము దినమున ఎంత ప్రయాస పడవలసి ఉందో, ఎంత శ్రమ పడవలసి ఉందో, ఎంత గాయపరచబడవలసి ఉందో, ఎంత నలగొట్టవలసి ఉందో, ఎంతగా ఆయనని హింసించబడవలసి ఉందో ఆయనకు తెలుసు. ఆ విషయాన్ని ముందుగానే తన శిష్యులతో చెప్పినప్పుడు పేతురన్న అంటాడు, ఆయన శిష్యుడైనటువంటి పేతురు గారు అంటాడు, ఈ గిన్నెని నీ యొద్ద నుంచి తొలగిపోవును గాక, నీకు దూరం అవును గాక అంటాడు. ఆ మాట విని యేసుప్రభు వారు అంటారు, అది నీ చిత్తము కాదు, నా చిత్తము కాదు, అది నా తండ్రి చిత్తమై ఉంది, అది నెరవేర్చుటకే నేను వచ్చి ఉన్నాను, అది నెరవేర్చవలసి ఉంది, ఆ భారము నా మీద మోపబడి ఉంది, నేను ఖచ్చితంగా అది చేస్తాను అని ఆ పేతురుని అంటారు. సాతానా, నా వెనక్కి పొమ్ము అని. అయితే ఆయన సిద్ధపడుచొని ఉన్నాడు ఆ రాత్రంతా. ఆ సిద్ధపడిన రాత్రి, అదే రాత్రిలో ఒక శిష్యుడు కూడా ఉన్నాడండి. ఆయనే ఫైనాన్స్ మినిస్టర్ యూదా ఇస్కరియోతు. ఆ శిష్యుడు కూడా ఎవరు పట్టిస్తున్నారు, ఎంతకు పట్టిస్తున్నారు, ఏ సమయంలో పట్టిస్తున్నారు అనేది కూడా యేసుప్రభు వారికి తెలుసండి. తప్పించుకునే అవకాశం కూడా ఉందన్నట్టే, కానీ తప్పించుకోవడానికి రాలేదు ఇక్కడికి. తప్పించుకోవడానికి ఆయన రాలేదండి. ప్రాణం పెట్టుటకు వచ్చాడు, విడిపించుటకు వచ్చాడు, రక్షించుటకు వచ్చాడు, నిన్ను నన్ను నిత్య జీవములోనికి నడిపించుటకు వచ్చాడండి. హల్లెలూయా. అది అందుకని అది జరగవలసి ఉంది. అందుకని తన్ను తాను వారికి అప్పగించుకున్నాడండి. వారు ఏది చేసినప్పటికీ తలవంచుకొని మౌనముగా ఆయన ఆ శిక్షను అనుభవించాడు. యెషయా గ్రంథము 53వ అధ్యాయములో చాలా చక్కగా ఆయన యొక్క బలియాగమును గురించి ప్రవక్త చేత లిఖింపచేస్తారు దేవుడు. చూడండి, 53వ అధ్యాయము మొదటి నుంచి చదవచ్చు. యెహోవా బాహు ఎవనికి బయలుపరచబడెను, లేత మొక్క వలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతను తృణీకరింపబడిన వాడును, ఆయన మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనకాంతుడుగాను, వ్యాధిని అనుభవించువాడును గాను, మనుషులు చూడనొల్లని వానిగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనం అతనిని ఎన్నిక చేయకపోతే నిశ్చయముగా అతడు మన రోగములను భరించను.
మన వ్యసనములను సహించెను, ఆయనను మొత్తబడిన వానిగాను దేవుని బాధింపబడిన వానిగాను శ్రమనొందిన వానిగాను మనం అతన్ని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడిను, మన దోషములను బట్టి నలగొచ్చబడిను. మనకు రావాల్సిన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మన అందరి దోషము అతని మీద మోపెను, అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకుదేపడి గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడెను. అతడు నా జనుల అతిక్రమమును బట్టి 10వ వచనం చూడండి. అతని నలగొట్టుట యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. హల్లెలూయా. దేవుని ఉద్దేశము ఎవరి వలన సఫలమవుతుందంట? యేసు ప్రభు వలన సఫలమవుతుంది. అందుచేత అది ఆయన ఉద్దేశమై ఉంది. ఆయన ఉద్దేశములోనే ఈ యొక్క యేసు ప్రభు వారు జీవించారండి. ఆ శుభ శుక్రవారము దినమున ఈ హింసలన్నీ, ఈ శ్రమలన్నీ, ఈ గాయములన్నీ, ఈ బాధలన్నీ ఆయన అనుభవించాడు. ఎందుకొరకు అనుభవించాడు అని అంటే నీ కొరకు, నా కొరకు, మన అందరి కొరకు, సర్వలోకములో ఉండే ప్రతి మనిషిని కొరకు అనుభవించవలసి వచ్చిందండి. ఎందుకొరకు? మన అందరినీ తనతో పాటు ఆ శాశ్వత రాజ్యములో చేర్చుటకు. ఎలా చేర్చబడతాము అని అంటే చూస్తే చేర్చబడమండి, వింటే చేర్చబడమండి, విశ్వసిస్తే చేర్చబడతాము. ఈయన యేసుక్రీస్తు వారు నీ కొరకు, నా కొరకు, నీ పాపముల కొరకు, నా పాపముల కొరకు ప్రాయశ్చిత్తమై ఉన్నాడు, బలియాగమై ఉన్నాడు. క్రయధనముగా తన ప్రాణమును బలి అర్పించాడు, వెల చెల్లించాడు అని మనము నమ్మిన ఎడల మనము ఆయనతో పాటు ఆయన రాజ్యంలో ఉంటాం. అదే విధముగా నీ కొరకు, నా కొరకు ప్రాణం పెట్టినటువంటి యేసు మరణించిన తర్వాత సమాధి చేయబడ్డారు. సమాధి చేయబడిన తర్వాత తిరిగి 3వ దినమున లేచారు. హల్లెలూయా. అదే మనము పునరుద్ధాన దినము అని అంటాం. అలాగనే ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, ఆయన యందు ఎవరైతే నిద్రించుతారో, విశ్వాసం ఉంచిన వారు వారికి కూడా ఈ పునరుద్ధానమును అనుగ్రహిస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. అది అండి పునరుద్ధానం. దానివల్ల ఉన్నటువంటి లాభం ఏమిటి? దానివల్ల ఉన్నటువంటి, ఒకసారి ఈ మాట చదివి ముందుకు వెళదాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 1 నుంచి. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేనే మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చు. ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపుల వలె ఉండెను. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె ఉంది. దూత ఆ స్త్రీలను చూసి మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు. ఏంటంట? ఎవరిని వెతుకుతున్నారు వీరు? ఎక్కడికి వచ్చారు వీరు? యేసు ప్రభు వారు చనిపోయిన తర్వాత ఏ సమాధిలో అయితే పెట్టబడ్డారో ఆ సమాధి వద్దకు
ఆదివారము దినమున శుక్రవారము దినమున ఆయన మన కొరకు ప్రాణం పెట్టి ఉన్నారు. ఆ దినమున సమాధి చేయబడ్డారు. ఆ తర్వాత 3వ దినమైనటువంటి ఈ ఆదివారము దినమున ఉదయకాలమున వారు ఆ సమాధి వద్దకు వచ్చారు. వచ్చినప్పుడు అక్కడ ఒక దూత వీరికి కనబడ్డాడు. రాయి దొర్లించి ఆ సమాధికి రాయి చేత దాన్ని మూసివేయి ఉంచారు. ఎవరు? యూదులే. దానికి ఒక ముద్రను కూడా వేయించారు. ఎవరు? యూదులే. పిలాతు యొద్ద వారు దాని కొరకు ఒక అధికారమును తెచ్చుకున్నారు. ఏమని? ఈయన వంచకుడు. ఆయన బ్రతికి ఉన్నప్పుడు ముందుగానే చెప్పాడు, చనిపోతే మరలా నేను లేస్తాను అని చెప్పాడు. ఆయన లేచాడో లేయలేదో తెలియదు, కానీ లేస్తాడో లేవదో తెలియదు, కానీ ఆయన శిష్యులు ఆయనను వెతుకెళ్ళి మా ప్రభువు లేచాడని చెప్పుకుంటారేమో అని వారు అనుకొని ఈ పని చేశారండి. అది 27వ అధ్యాయంలో క్లియర్గా ఉంటుంది. అని వారు చేసినప్పటికీ అంత పకడ్బందీగా కావలి వారిని కూడా పెడతారు. సాధారణంగా మన ఈ లోకంలో ఏ మనిషి అయినా చనిపోతే సమాధి చేయబడిన తర్వాత ఎవరైనా కావలి ఉంటారండి. ఒక మనిషి మీద ఇంకొక బరువు వేస్తేనే లేవలేకపోతారు. అవునండి, ఒక మనిషి మీద ఏదైనా బరువు వేస్తేనే లేవలేకపోతారు. అది చనిపోయాడు అని అనుకున్నటువంటి వ్యక్తిని తీసుకొని వెళ్ళి సమాధిలో పెట్టబడి పెద్ద రాయిని దానికి అడ్డుగా పెట్టి దానికి ఎంతెంత చేయాలో అంతంత చేసి రాజముద్రను వేశారు. అది దొర్లించకుండా ఉండాలి. మరలా దానికి కావలి వారిని కాపలాగా పెట్టారు. శిష్యులు వచ్చి ఎత్తుకొని వెళ్తారని. అది ఆ కావలి వారు ఆపలేరు, ఆ ముద్ర ఆపలేదు, ఆ రాయి ఆపలేదు, ఆ సమాధి ఆపలేదు, ఈ మరణము కూడా ఆయనను ఆపలేకపోయిందండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని దేవుని మనము స్తుతించాలి, ఘనపరచాలి, ఆయన విశ్వాసం ఉంచాలి, నిరీక్షణ కలిగి ఉండాలి. చూడండి, అప్పుడు దూత వచ్చి ఏమని సాక్ష్యం చెప్తా ఉన్నాడు వారికి? ఆయన ఇక్కడ లేడు. తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. తాను చెప్పినట్టు. ఎవరు చెప్పినట్టు? తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. ఎవరు ఆ మాట? తాను చెప్పినట్టే ప్రభువారు చెప్పారు. ఎలాగునా నేను చనిపోయిన 3వ దినమున లేస్తాను అని మత్తయి సువార్తలోనే 17వ అధ్యాయంలో ఈ మాట చెప్తారు. చూడండి ఒకసారి 22, 23 వచనాలు. 17వ అధ్యాయము 22, 23 వచనాలు. వారు గలిలయలో సంచరించుచుండగా యేసు మనిషి కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడిపోవచ్చున్నాడు, వారాయనను చంపుదురు, 3వ దినమున ఆయన లేచునని చెప్పగా వారు బహుగా దుఃఖపడి. హల్లెలూయా. 3వ దినమున లేచునని చెప్పగా వారు భయపడిపోతా వచ్చున్నారు. అదే భయము సమాధికి వెళ్ళేంత వరకు ఉందండి. సాధారణముగా ఈ దూత వచ్చి కూడా భయపడకుడి. ఎందుకు భయము? ఎందుకు భయం చెప్పండి? ఎవరైనా సమాధి చేయబడిన తర్వాత లేచి నీ ముందుకు వస్తే భయమా, లేకపోతే ఇంకొక ఆకారము కనబడితే భయమా? రెండు భయమే కదండి. సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు సమాధిలో ఉన్నవారు లేచి నీకు ఎదురుపడ్డా భయమే, లేదా ఆయన ఎటువంటి వస్త్రాలు వేసుకున్నాడో చూడండి, ఆ వస్త్రాలు వేసుకున్నటువంటి వారు రాత్రిప కనబడ్డా భయమే, సమాధిలో కనబడ్డా భయమే. మనుషులకి సాధారణంగా మరణం అంటే అంత భయం, కానీ దేవునికి భయము లేదండి. యేసుప్రభు వారికి భయము లేదు. ఆ భయము లేకనే ఆయన ఈ లోకంలోనికి వచ్చి
ఆయనే అంటున్నాడు, నేనే ప్రాణం పెట్టేవాడిని. యోహాను సువార్త 10వ అధ్యాయములో చూడండి 14వ వచనం నుంచి, నేను గొర్రెల మంచి కాపరిని, తండ్రి నన్ను ఎలాగు ఎరిగెనో, నేను తండ్రిని ఎలాగు ఎరుగుదునో, అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణం పెడుతున్నాను. గొర్రెలు అంటే మరి గొర్రెలు అనుకునేది మనమే, ఆయన గొర్రెలను. ఆయనే మన షెపర్డ్, ఆయనే మన కాపరి. మన కోసం కాదేమో, గొర్రెల కోసం అనుకుంటున్నారేమో. తెలిసిన వారందరినీ బట్టి దేవుణ్ణి మహిమపరుస్తూ ఉంటాను, తెలియని వారికి నేను చెప్తా ఉన్నా ఈ మాట. దీన్ని పట్టుకొని కూడా ఈ లోకంలో చాలా ట్రోల్స్ మనకు పేరు పెట్టేసి పిలుస్తూ ఉన్నారు. గొర్రెలారా అంట, ఒరే గొర్రెలు అంటున్నారు క్రైస్తవులను. క్రైస్తవులను ఒరే గొర్రెలు అంటున్నారు. మరి మీరు కూడా అట్లాంటి దాన్ని పూజిస్తున్నప్పుడు మరి మిమ్మల్ని ఏ పేర్లు పెట్టి పిలవాలి? మాతాపిత అని పేరు పెట్టినప్పుడు మీరు వాళ్ళ పుత్రులు అవుతారా? మీరు దేనికి మాత అని పేరు పెట్టుకుంటున్నారో దానికి మీరు పుత్రులు అవుతారా అని కూడా మనం అనొచ్చు కదా, అవునా కాదండి? మనము గొర్రెలమైనప్పుడు వారు గోమాత అంటే ఏమవుతారు? అప్పుడు అదే అవుతారు. కాబట్టి చూడండి ఏమంటున్నారు, గొర్రెల కొరకు నా ప్రాణం పెట్టుచున్నాను, ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలను నాకు కలవు, వాటిని కూడా నేను ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలు నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావలను, అవి నా స్వరము వినును. అప్పుడు మంద ఒకటి గొర్రెల కాపరి ఒకడును అగును. నేను దానిని మరలా తీసుకున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను. ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. హల్లెలూయా. నేను మరలా తీసుకున్నట్లు ఏంటది? ఆ ప్రాణము నేను మరలా తీసుకున్నట్లు ఆ ప్రాణమును నేను పెడుచున్నాను. దేని కొరకు? నా దొడ్డిలో ఉన్న గొర్రెల కొరకు, నా దొడ్డిలో లేని గొర్రెల కొరకు, ఇంకా చాలా గొర్రెలు ఉన్నాయి. ఈ లోకంలో ఉన్న వారంతా ఆయన వారే, ఆయన గొర్రెలే కాదంటారా? 100వ కీర్తనలో ఉంటుంది చూడండి ఒకసారి. ఫస్ట్ నుంచి చదువుతావా? యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనలను పుట్టించెను. మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు. నిన్ను నన్ను ఎవరు పుట్టించారు? దేవుడు పుట్టించాడు. యెహోవా అనే పదం మర్చిపోండి. నిన్ను నన్ను పుట్టించిన వారు ఎవరు? దేవుడా కాదా? సృష్టికర్త అనొచ్చా? యెహోవా అనకపోయినా పర్లేదు, సృష్టికర్త అని అనొచ్చు కదా, దేవుడు అని అనొచ్చు కదా. దేవుడు ఒక్కడే అని నమ్మినప్పుడు నిన్ను నన్ను పుట్టించింది కూడా దేవుడే. ఆయనే మనలను పుట్టించెను. మనము ఆయన వారము, మనము ఆయన మేపు గొర్రెలము. హల్లెలూయా. అందుకని యోహాను సువార్తలో ఏమంటున్నారంటే, నా దొడ్డివి కాని గొర్రెలు ఇంకా ఉన్నాయి, వాటిని కూడా తోలుకొని, చదువమ్మా, ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలను నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని నాకు కలవు అంటే అవి నావే. దొడ్డిలో ఉన్నవి నావే, బయట ఉన్నవి నావే. యూదులు నావారే, ఇశ్రాయేలీలు నావారే, లోకంలో ఉన్న వారందరూ నావారే. హల్లెలూయా. మనమందరము ఆయన వారమే, మనమందరము ఆయన మేపు
యేసుక్రీస్తు వారు ఒక మాట అంటున్నారు. ఏంటంట? అపొస్తలుల కార్యములో 10వ అధ్యాయము 36వ వచనము, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఈ 100వ కీర్తనలు ఏమంటున్నారు? మనల్ని పుట్టించింది ఆయనే, మనం ఆయన వారము, ఆయన మేపు గొర్రెలము. కాబట్టి గొర్రెల మందలో నుంచి తప్పిపోయిన వారం మనం అందరము. హల్లెలూయా. గొర్రెల మందలో నుంచి తప్పిపోయిన వారము. అందుకే ఈ గుడ్డివి కానివి కూడా వేరే ఉన్నాయి, వారు కూడా రావాలి అని. వారు కూడా రావాలి. వారందరి కొరకు ఏమంటున్నాడు? దొడ్డివి కాని వేరే గొర్రెలు నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావలను, అవి నా స్వరము వినును. అప్పుడు మంద ఒకటియు గొర్రెల కాపరి ఒకడును అగును. హల్లెలూయా. అది దేవుని ఉద్దేశం. మంద ఒకటే, ఒకటే మంద. మనమందరము ఒకటే, మనమందరము ఒకటే. మనందరికీ కాపరి ఒకడే, మనందరికీ పైన ఉన్నవాడు ఒకడే, ఆయనే సృష్టికర్త. హల్లెలూయా. అందుకే ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు? నేను దానిని మరలా తీసుకొనుట కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను అన్నాడండి. హల్లెలూయా. చదువునాను. నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను, ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఎవడనూ నా ప్రాణము తీసుకొనడు, నా ప్రాణమును తీసుకొనడు. నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను, నా అంతట నేనే దానిని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దానిని పెట్టుటకు నాకు అధికారము కలదు. దాన్ని తిరిగి తీసుకొనుటకును నాకు అధికారము కలదు. హల్లెలూయా. ఏమంట? దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తీసుకొనుటకు నాకు అధికారము కలదు. హల్లెలూయా. సాధారణంగా మనకు చెందిన వస్తువే కావచ్చు, ఏదైనా కావచ్చు, మనం పాడు చేసుకుంటాం మన బుద్ధి బాగాలేకపోతే. అవునా కదా? సపోజ్ ఇక్కడ పెన్ను ఉందండి, ఇది నాది. ఈ పెన్ను నాదైనప్పుడు నేను దీన్ని విరగొట్టుకుంటా, పాడు చేసుకుంటా. చూసిన మీరు ఏమంటారు? మరి బుద్ధి లేనాడా, ఎందుకు దాన్ని పాడు చేస్తున్నావు అని అంటే, అప్పుడు నేనేమంటా? నా పెన్ను నా ఇష్టం, నేను కొనుక్కున్నా, నేనేమైనా చేసుకుంటా, నీకెందుకు అని అంటామా అనమా? ఏమండి? నా పెన్ను నా ఇష్టం, నేను ఏమైనా చేసుకుంటా, నేను పాడైనా చేసుకుంటా, విరగొట్టుకునైనా విరగొట్టుకుంటా, పాడేసుకున్నా పాడేసుకుంటా. అది నాకుంది అధికారం. దీన్ని తీసుకొని సౌమ్య చేయగలుగుతుందా? నువ్వు చేయగలుగుతావమ్మా? నా పెన్ను తీసుకొని, అమ్మో ఈ పెన్ను ఆయనది, మా అన్నది, ఆయన ఏమంటాడు? దొడతాడేమో, కొడతాడేమో అనే భయం ఉంటుంది, చేయలేదు. కాబట్టి మనమందరము ఆయన వారము, ప్రాణము ఆయనది, ఆయనకు సమస్తము మీద అధికారము ఇవ్వబడి ఉన్నది. కాబట్టి నీ కొరకు నా కొరకు ప్రాణము పెట్టగలడు, ప్రాణము ఇయ్యగలడు, తీసుకొనగలడు. అది ఆయనకు అధికారం ఉంది కాబట్టి చేస్తాము. హల్లెలూయా. ఒకవేళ ఆ అధికారం, పెట్టే అధికారము, తీసుకునే అధికారం లేకపోతే భయపడి పారిపోయేవాడేమో. అవునా? ఎలాగా? మత్తయి సువార్తలో చూడండి ఒకసారి, 27వ అధ్యాయంలో